దేవుని అతి పరిశుద్ధ ఘననామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు నేను మీకు ఏ వాక్యం చెప్పాలి అని నేను అనుకున్నాను అని అంటే, సంతోషానికి సూత్రాలు. చెప్పండి, సంతోషానికి సూత్రాలు. సంతోషము, హ్యాపీ అనే మాట అందరికీ మహా ఇష్టం. అన్నింట్లో హ్యాపీ, అన్నింట్లో సంతోషం కావాలని కోరుకుంటాం. అదేంటో కానీ మనం ఎంత కోరుకున్నా సరే ఆ సంతోషము అంతంత మాత్రంగానే ఉంటుంది. పూర్తి సంతోషము, నిండైన సంతోషము, మెండైన సంతోషము మనలో చాలామంది పొందటం లేదు. హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు కానీ సంతోషంగా ఉండాలి అని ఆశిస్తున్నారు కానీ మరెందుకో ఆ స్థాయిని వారు చేరుకోలేకపోతున్నారు. ప్రతి ఇంట్లో దుఃఖం, ప్రతి ఒంట్లో ఏడుపు, ప్రతి కుటుంబంలో సమస్య, అన్నింట్లో కూడా వేదన చవి చూస్తూ ఉన్నారు. పెద్దలు అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, సంతోషమే సగం బలం అన్నారు. ఏదున్నా ఏది లేకపోయినా ఆరోగ్యం ఉంటే చాలు. మరి ఆ ఆరోగ్యం, ఆ బలం ఎలా వస్తుంది అంటే సంతోషంలోనే సగ బలం వచ్చేస్తుందట. నేడు మానవుడు బాలేదు, నీరసం, నిస్సత్తువ అంటున్నాడు అని అంటే దానికి ప్రధాన కారణం నవ్వు లేక, సంతోషము లేక. మనమైతే రక్షించబడ్డాము, దేవుని సన్నిధిలో ప్రార్థనతో, ఆరాధనతో, వాక్యముతో ఆనందిస్తున్నాం. అయితే బయట సినిమాలంట, షికార్లంట, ఏమండి పాపమని, ఆటలని, పాటలని, విందులని, వినోదాలని చాలామంది మరి ఎంజాయ్ చేస్తున్నారు కదా, హ్యాపీగా ఉంటున్నారు కదా అని మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. దూరాన్నించి చూస్తూ అనుకుంటాం, ఆడికేంటి సినిమాకి వెళ్ళాడు, ఈడికేంటి క్రికెట్కి వెళ్ళాడు, ఆవిడికేంటి ఫంక్షన్కి వెళ్ళింది, ఈయనకేంటి చక్కగా కొయిట్లో ఉన్నాడు అని మనం దూరాత్రాన్ని నుంచి లెక్కలేసేస్తూ ఉంటాం. ఇద్దరు స్నేహితులు, ఒకడు అన్నాడంట సినిమాకి వెళ్దాం, ఒకడు అన్నాడంట లేదు పలానా గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది, ఒక పెద్ద దైవజనులు వచ్చారు, అక్కడికి వెళ్దామన్నారట. ఒకడు ఒప్పుకోలా సినిమాకి రావడానికి, ఇంకొకడు ఒప్పుకోలా మీటింగ్కి వెళ్ళడానికి. సరే నీ దారి నీది, నా దారి నాది. ఒకడు సినిమాకి వెళ్ళి కూర్చున్నాడు, ఒకడేమో మీటింగ్కి వెళ్ళి కూర్చున్నాడు. సినిమాకి వెళ్ళి కూర్చొని చూస్తున్నటువంటి వాడు అనుకుంటున్నాడు, అరే అనవసరంగా వచ్చాను, మా ఫ్రెండ్తో పాటు ఆ మీటింగ్కి వెళ్ళినా బాగుండు, నాకు మనశ్శాంతి వద్దును, ఆరోగ్యం వద్దును, నాకు బాగుండును అని సినిమా హాల్లో ఉన్నాడు. కానీ కళ్ళంట నీళ్లు కారతా దుఃఖపడతాడు, అయ్యో అనవసరంగా మా ఫ్రెండ్ ఎంత బ్రతిమలాడాడు, నేను వెళ్ళలేదు, చిచ్చి అని తను తాను తిట్టుకుంటా ఉన్నాడట. మీటింగ్కి వెళ్ళినోడేమో అనవసరంగా నేను మీటింగ్కి వచ్చాను, మా ఫ్రెండ్తో పాటు సినిమాకి వెళ్తే ఎంత బాగుండు, అయ్యి బాబాయ్ ఫైటింగ్ జరుగుతుందేమో, లేకపోతే సాంగ్ ఏమో స్టెప్పులేమో అయ్యో మిస్ అయిపోయాను అనుకున్నాడంట ఆడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బయట నుంచి చూసినటువంటి మనమేమనుకుంటాం, అబ్బా ఈడు చాలా మంచోడు, మీటింగ్కి వెళ్ళాడు, ఆడు చాలా మొండోడు, ఎంత చెప్పినా వినకుండా సినిమా హాల్కి వెళ్ళాడు అనుకుంటాం. కానీ వారి హృదయాలు చూడండి ఎలా ఉన్నాయో, వారి మనసులు చూడండి ఎలా ఉన్నాయో. ఆ క్షణంలో గనక ప్రభు వస్తే సినిమా హాల్లో ఉండి కన్నీళ్లు విడుస్తూ పశ్చాత్తాపడుతున్న ఆ వ్యక్తిని
తన వెంట తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఇతడు పేరుకే గుడి, పేరుకే మీటింగు, మనసంతా సినిమా హాలు. కొంతమంది ఇలా కూడా ఉంటున్నారు, మనిషో చోట మనసో చోట. అలా ఉండకూడదు. అందుకనే ప్రభువారు అన్నారు, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ దేహంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనస్సుతో నీవు నీ దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు నేను చెప్పాల్సినటువంటి వర్తమానం ఏంటంటే, మనకి సంతోషం కావాలి, మనకి ఆనందం రావాలి. ఇది ఏ ఆనందం? సినిమాలు ఇచ్చే ఆనందం కాదు, పాపం ద్వారా వచ్చే ఆనందం కాదు, ఇది దేవుడిచ్చే ఆనందం. ఏమండి, దేవుడిచ్చే సంతోషం. ఆ సంతోషానికి ఒక 5 సూత్రాలు ఉన్నాయి. ఏమండి, ఆ 5 సూత్రాలు నేను మీకు ఈరోజు చెప్తాను. మీరు జాగ్రత్తగా విని వాటి మనసులో పెట్టుకోండి. ఆ సూత్రాలు మీరు వదలకండి. ఖచ్చితంగా సంతోషం మీ సొంతం అవుతుంది. ఆమేన్. మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27 నుంచి చివరి వరకు సంతోషానికి 5 సూత్రాలు అని చెప్పాను కదా. ఇది మొదటి సూత్రం. పౌలయ్య గారు చెప్తున్నారు, యేసు దేవుని కుమారుడని, యేసు నిజమైన రక్షకుడని, యేసు నీకోసం, నీకోసం, మనందరి కోసం బలి అయ్యాడని, యేసు మన విమోచకుడు అని మనందరం కూడా తెలుసుకోవాలట. దేవునికి స్తోత్రం. ఇంకా మంచి మాట మీ అందరికి వచ్చే మాట ఏంటంటే, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి. హల్లెలూయా. సంతోషం కలగడానికి ఇది మొదటి సూత్రం. చాలామంది దేవుడెవరో ఇంకా తెలుసుకోకుండా ఉన్నారు. ఏది దైవమో ఎరగట్లేదు. సృష్టిని చేసింది ఎవరు? మనిషిని పుట్టించింది ఎవరు? ఈ సర్వ ప్రపంచాలను నిర్మించింది, ఈ జగత్తును కూడా కలగజేసింది ఎవరు? 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 తెలియట్లేదు. ఏదో నోటి మాటలతో చెప్పుకెళ్తున్నారు కానీ దానికి చరిత్ర లేదు, ఆధారం లేదు, ఒక నిరూపణ లేదు. అయితే ఈరోజు నేను ప్రకటించుచున్న యేసు సృష్టికర్త అని ఎన్నో రుజువులు ఉన్నాయి. మనము ప్రార్థించుచు ఆరాధించుచున్న యేసయ్యే దేవుని కుమారుడు, సృష్టికర్త అని అనేకమైన సాక్ష్యాలు మనకున్నాయి. దేవునికి స్తోత్రం. 2025 సంవత్సరాల క్రితం పరమును విడిచి భూలోకానికి వచ్చాడు అని మనందరము కూడా చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఆయన పుట్టిన ప్రాంతం, పెరిగిన ప్రాంతం, బాప్తిస్మ ప్రాంతం, ఉపవాసాల కొండ, బోధించిన కొండ, ప్రార్థించిన అరణ్యం, చివరికి సిలువ వేయబడిన స్థలం, సమాధి చేయబడిన స్థలం, అద్భుతాలు చేసిన స్థలాలు అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. ఆయన పుట్టుకకు కాలమే 2 భాగాలైపోయింది. ఎవరు యేసు ప్రభుని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, యేసు దేవుడని అంగీకరించినా అంగీకరించకపోయినా, ఏ వ్యక్తి అయినా సరే లెక్కలు లేదా క్యాలెండర్ దగ్గరికి రావాలి అంటే క్రీస్తు శకమా, క్రీస్తు పూర్వమా అనే దాని దగ్గరకు వచ్చేయాలి. క్రీస్తు శకము అంటే క్రీస్తు పుట్టిన తరువాత, క్రీస్తు పూర్వము అంటే క్రీస్తు పుట్టక ముందు. మరి ఎంతోమంది మహనీయులు పుట్టారు కదా, ఎంతోమంది గొప్ప గొప్ప అచ్చేసి ఇచ్చేసిన వాళ్ళు పుట్టారు కదా. వారి పేరున కాలము
విభాగింపబడలేదు. కేవలం యేసుక్రీస్తు పేరున మాత్రమే కాలం లెక్కగట్టబడింది. ఎందుకు అని అంటే ఆయన యుగ పురుషుడు గనక, చరిత్ర పురుషుడు గనక. కాలమే ఆయన పేరిట లిఖితమైపోయింది. దీన్ని ఎవరు మార్చలేరు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం ఎవరు చేంజ్ చేయలేరు. హల్లెలూయా. యేసు దేవుడనుటకు, యేసు సృష్టికర్తనుటకు, యేసు దేవుని కుమారుడనుటకు, యేసు క్రీస్తు నిన్ను నన్ను ప్రేమించి మన కోసరం ఈ లోకానికి వచ్చినట్లు, ఈ లోకంలో మన పాపమంతా తన మీద వేసుకుని, మనకు రావలసిన శిక్ష అంతా ఆయన వేసుకుని, మనందరి కోసం ఆయన సిలువ వేయబడినట్టు, ప్రాణం పెట్టినట్లు, తిరిగి సమాధిని, మరణాన్ని జయించి ఓడించి తిరిగి లేచినట్లుగా మనం వింటా ఉన్నాము, మనం చదువుతూ ఉన్నాము, నేర్చుకుంటూ ఉన్నాం. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, వింటున్న ఈ వార్త, చదువుతున్నటువంటి గ్రంథం, నేర్చుకుంటున్న ఈ విషయాలను నీవు పరిపూర్ణంగా నమ్మాలి. నీ హృదయమందు ఆయన దేవుని కుమారుడు, ఆయన నా ప్రియ రక్షకుడు, ఆయనే నా దేవుడు అని నీ హృదయమందు విశ్వసించాలి. అదే రక్షించబడుట. ఆ తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి, దేవుని బిడ్డబవుట. ఇది మొదటి సూత్రం. దేవునికి స్తోత్రం. ఈ విధంగా యేసు ప్రభువుని ఎరగక, యేసు ప్రభువుని నమ్మక, యేసు ప్రభువు దేవుడు అని విశ్వసించక, ఆయన నామమున నీవు బాప్తిస్మం పొందక ఇంకా ఆలస్యం చేస్తూ ఉంటే, రేపో మాపో ఎల్లుండో అని ఇలాగా దోబూచులాడుతూ ఉంటే, నీ జీవితంలో సంతోషం అనేది, యేసయ్య ఇచ్చే సంతోషం అనేది అరా కొరగానే ఉండిపోతుంది. దేవునికి స్తోత్రం. కట్టెను కొట్ట పొయ్యిలో పెట్టన్నట్టుగా ఏ రోజుకు ఆ రోజు తప్ప నిజమైన సంతోషం, శాశ్వతమైనటువంటి సంతోషం మనం పొందుకోలేము. కనుక సంతోషానికి మొదటి సూత్రం ఏంటంటే, యేసు దేవుడని, యేసు దేవుని కుమారుడని, యేసే రక్షకుడని, నీ కొరకు బలైపోయాడని, నిన్ను విమోచించే విమోచకుడని ఆయన ఎరిగి, ఆయన నమ్మి, ఆయన విశ్వసించి, ఆయనకు నీ హృదయంలో చోటుగి, అదే నీ సంతోషానికి ప్రారంభ మెట్టు, తొలి మెట్టు. దేవునికి స్తోత్రం. అలా చేయనంత వరకు నేను వస్తానండి, వెళ్తానండి, అప్పుడప్పుడు 5,000 10,000 ఇస్తానండి, ప్రసాదం వండుకొస్తానండి, వచ్చిన వాళ్ళందరికీ టీ ఇస్తానండి, కాఫీ ఇస్తానండి, ఇంకేదైనా కార్యక్రమం జరిగితే నేను ఒక 50,000 ఇస్తానండి, 1,00,000 రూపాయలు ఇస్తానండి. నువ్వు ఇలా ఎంత చెప్పుకొని తిరిగినా, ఎంత చెప్పుకొని, ఎంత చేసుకుంటూ ఇలా సమయాన్ని వృధా చేసినా, నీ జీవితంలో ఆ నిజమైన సంతోషము, నిజమైన ఆనందము నీవు పొందలేవు. హల్లెలూయా. ఈ దినాల్లో యేసు ప్రభువు గురించి చాలామంది వింటున్నారు, మందిరానికి చాలామంది వస్తున్నారు, ఇళ్ళ దగ్గర రహస్యంగా వాక్యాలు వింటున్నారు, రెండో కంటికి తెలియకుండా మోకాళ్ళ మీద ప్రార్థనలు చేస్తున్నారు చాలామంది. కానీ బహిరంగంగా మాత్రం ఆయన నా రక్షకుడు, ఆయన నా దేవుడు, ఆయన నా ప్రభువు, ఆయన నాకు తండ్రి, ఆయనే సర్వం అని ఒప్పుకోవటం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఒప్పుకున్నవారు, రక్షణ పొందినవారు గుడిలో బాగానే ఉంటున్నారు, కానీ బయటికి వెళ్ళినప్పుడు మేము దేవుణ్ణి ఎరిగామని ఎక్కడ తెలిసిపోతుందో అని తెలియకుండా కొన్ని సెటప్లు చేసుకుంటున్నారు. ఎక్కడ క్రిస్టియన్స్, ఎక్కడ చర్చ్కి వెళ్తున్నావు, ఎక్కడ తెలిసిపోతుందో, ఎవరేమనేస్తారో అని యేసు ప్రభుని ఎరిగిన, యేసు ప్రభుని అంగీకరించిన, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నా సరే ఇంకా
మాకు ఆయన ఎవరో తెలియదు అన్నట్టుగా కొన్ని హావభావాలు, కొన్ని అలంకరణలు, కొన్ని విషయాలతో మాకు యేసు ప్రభువు తెలియదు, మేము గుడికి వెళ్ళము, చర్చికి వెళ్ళము అన్నట్టుగా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన నమ్మకపోవడం ఎంత తప్పో, నమ్మి ఆయన బిడ్డ అని తెలవకుండా జీవించటం కూడా అంతే తప్పు. దేవునికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్త పడాలి. ఎవరికి జడవాలి మనం? ఎవరేమనేస్తారు మనల్ని? దేవునికి స్తోత్రం. ఆ పద్ధతులు, ఆ మాటలు కాస్త మనకి భయము, కాస్త మనకి తొందర కలగజేస్తాయి, కానీ ఆ సమయానికి దేవుడే నిన్ను రక్షించాలి. ఈ లోకంలో నీ బంధువులు కాదు, నీ వర్గం కాదు, నీ తుండు తుపాకీ కాదు, నీ తల్లిదండ్రులు కాదు, అత్తమామలు కాదు, స్నేహితులు కాదు, ఎవ్వరూ రారండి. కనుక ఆ యేసుకు నీవు నిజమైన బిడ్డగా జీవించాలని నేను తెలియచేస్తున్నాను. నీ సంతోషానికి మొదటి సూత్రం, నీవు మారు మనసు పొందాలి. యేసు ప్రభు రక్షకుడని తెలుసుకోవాలి. ఆ ప్రభు అయిన దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వాలి. ఇదే మొదటి మెట్టు, మొదటి సూత్రం. రెండవ సూత్రం ఏంటంటే, రక్షించబడిన నీవు దేవుని బిడ్డవైన తరువాత నీవు ఏం చేయాలి అనంటే నీ సంతోషానికి గల సూత్రం చెప్తున్నాను. తీయండి 40వ కీర్తన 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము. చాలు తల్లి, చాలు. వినండి, రెండవదిగా నీ సంతోషానికి కావలసిన రెండవ సూత్రం ఏంటంటే, నీ సంతోషానికి నీవు చేయవలసిన రెండవ పని ఏంటంటే, దేవుని చిత్తాన్ని నీవు జరిగించాలి. దేవునికి స్తోత్రం. చిత్తము అంటే ఇష్టం. ఎవరి చిత్తము? దేవుని చిత్తం, దేవుని ఇష్టం. దేవుని అయిష్టాలు, దేవుని చిత్తము కానిది అనేది మనకెలా తెలుస్తుంది? నేను చేసేది మంచా చెడా, నేను వెళ్ళేది సరియా సరికాదా, నేను ఉంటున్న పద్ధతి మంచిదా చెడ్డదా, ఇవన్నీ తెలియాలంటే, దేవుని చిత్తం నువ్వు గ్రహించాలంటే, రక్షణ పొందిన నీవు, దేవుని బిడ్డవైనటువంటి నీవు, దేవుని గురించి నీవు పరిజ్ఞానం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని గురించిన జ్ఞానము ఎక్కడ? ఇదిగో దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథమే. చెప్పండి, దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథమే. ఈ గ్రంథాన్ని మనం పుస్తకంగా చూస్తామేమో, పుస్తకంగా చూడకూడదు. మత గ్రంథంగా ఎంచుతామేమో, మత గ్రంథంగా ఎంచకూడదు. ఈ పరిశుద్ధ గ్రంథం అంటే నీ దేవుడు. హల్లెలూయా. దేవుడు గురించి, ఆయన మాటలు, ఆయన తలంపులు, ఆయన మార్గాలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు, ఆయన వాగ్దానాలు, ఆయన రెడీ చేసినవి అన్ని విషయాలు కూడా వాక్యములో, పరిశుద్ధ గ్రంథములో ఇమిడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ, సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని చదువుతూ, వాక్యం చదివేసి ఊరుకోవడమే కాక ఇంకా సమయం ఉంటే వాక్యాన్ని ఇంకా ధ్యానిస్తూ, ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించిన అనుభవ జ్ఞానాన్ని మనం సంపాదించాలి. కొంతమంది వచ్చి, పాస్టర్ గారండి దేవుళ్ళో ఎదిగేలా ప్రార్థన చేయండి అంటారు. మేము ప్రార్థన చేస్తే మీరేమి దేవుళ్ళో ఎదగరు. మీరు దేవుళ్ళో ఎదగాలంటే దీన్ని పట్టుకోవాలి, బైబిల్ని పట్టుకోవాలి.
బైబిల్ని చదివితే మీరు దేవుళ్ళలో ఎదుగుతారు. దేవుని గురించి అన్ని విషయాలు మీరు గ్రహిస్తారు. దేవుని ఆలోచన ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి. ఏదో ఆదివారం మాత్రమే బైబిల్ తెరిస్తే, వారానికి ఒక్కరోజు, సంవత్సరానికి 12 నెలలు 56 వారాలు, కేవలం ఈ 56 సార్లే బైబిల్ తెరిచి మూసేస్తే ఏంటి లాభం? దేవునికి స్తోత్రం. నువ్వేం చేయాలో, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అన్ని విషయాలు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో రాసి ఉంచాడు. కనుక వాక్యం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. చదువుకున్న వారైతే ఒక చిన్న బుక్కు పెన్ తీసుకుని రాసుకోవాలి. హల్లెలూయా. చదువు రాని వారైతే చాలా మనస్సు పెట్టి చాలా జాగ్రత్తగా వినాలి. చదువుకున్న వారైతే ఇంటి దగ్గర క్రమం తప్పకుండా వాక్యం చదవడం, ధ్యానించటం, మీతో ఎప్పుడూ పరిశుద్ధ గ్రంథం ఉండేలాగా చూసుకోవడం, వీలు చిక్కినప్పుడు, అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా వాక్యమై ఉన్న దేవుని గురించి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. హల్లెలూయా. కీర్తనాకారుడు అంటున్నాడు, దావీదు భక్తుడు, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. అంటే రెండవదిగా మనకి సంతోషాన్ని ఇచ్చే రెండవ సూత్రం ఏంటంటే దైవ చిత్తాన్ని మనం చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటి? పాపానికి దూరంగా ఉండటం. దేవుని చిత్తం ఏంటి? లోకము నుంచి వేరవ్వడం, ప్రత్యేకంగా జీవించటం. దేవుని చిత్తం ఏంటి? క్రమం తప్పక ప్రార్థించటం. దేవుని చిత్తం ఏంటి? ప్రతి ఆదివారం సహవాసం మానకుండటం. దేవుని చిత్తం ఏంటి? ఇదిగో ఇతరుల కొరకు ప్రార్థించటం, క్షమించటం, ప్రేమించటం, అవసరమైతే సహాయం చేయటం. ఇది దేవుని చిత్తాలు. ఆ దైవ చిత్తాలన్నీ నువ్వు తెలుసుకుంటావు పరిశుద్ధ గ్రంథాన్ని పఠించినప్పుడు. అలా ఎరిగి, అలా చదివి, అలా నేర్చుకుని దాన్ని పాటించి దేవుని చిత్తాన్ని జరిగిస్తే గనక నీకు సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం.